రేంజ్ పడవచ్చు అనేది మన అన్నమయ్య డిస్ట్రిక్ట్కి వాతావరణ శాఖ ఎస్టిమేట్ ఫోర్కాస్ట్ చేస్తుంది. కాబట్టి మనము రిలీఫ్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. రిలీఫ్ సెంటర్స్ 5 ఐడెంటిఫై చేసామన్నాను. ఒకసారి చెప్పి వినిపిస్తాను. వచ్చేసి భాస్కర్ని ఇన్ఛార్జ్ చేశాము. భాస్కర్ వాచ్మెన్ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తేనే మనం అది ఓపెన్ చేస్తాము. అంటే ఎక్కువ రైన్ పడి వాటర్ కానీ మనకు ఫ్లో అవుతుంది, ఇక్కడ ఇనండేషన్ అవుతున్నాయంటే మనం అక్కడి నుంచి ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆ రైన్ని అంటే వాన పనేదాన్ని బట్టే మనం ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు ముందు కోఆర్డినేట్ చేసుకొని పెట్టుకోండి. అప్పటికప్పుడు మనం కీస్ దొరకడం లేదు సార్, వాళ్ళు ఫోన్లు ఎత్తడం లేదు సార్, ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి. కాబట్టి ఈరోజు మనకు టైం ఉంది కాబట్టి ఈవినింగ్ లోపల మీరు ఇది అరేంజ్ చేసుకోవాలి. అక్కడ బాత్రూమ్స్ ఎట్లున్నాయి, ఏంది క్లీన్గా ఉన్నాయా లేదా, రూమ్స్ అవైలబిలిటీ ఉందా లేదా, స్పేస్ ఉందా లేదా, ఒకవేళ మెయిన్కి వైట్ పేపర్ తీసుకొని దాంట్లో ప్రింట్ ఈ విధంగా రాసుకొని వాటికి అప్లిచేయండి. ఏదన్నా ఆ ప్రాసెస్ అనేది మీకు ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ చేసామో వాళ్ళు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం జెడ్పీఎస్ఎస్ సిటీఎంకి వచ్చేసి మనం రామ్నాథ్ వేసాం. పూర్తిగా బాబు రామ్నాథ్ రాలేదు చేయండి. రెండోది జెడ్పీహెచ్ఎస్ బసిన్కొండ వచ్చేసి మనం మూల నీకు చేసాము. అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రావడం కోఆర్డినేట్ చేస్తుంది దానికి. వాళ్ళ దగ్గర ఏ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినారు వస్తాను, 100% ఇస్తాను. మీరు తీసుకోమండి, నాకు అందుకని అందరినీ పిలిపించాం మేము కూడా. అట్ ద సేమ్ టైం ఎంపీఎఫ్ స్కూల్ బొమ్మచెరు సుబ్రహ్మణ్యం నీకు వేశారు దానికి. అట్ ద సేమ్ టైం జెడ్పీహెచ్ఎస్ చీకర్బెల్ మోహన్ అనేక వేశారు దానికి సంబంధించి. ఈ 5 రిలీఫ్ సెంటర్స్ని ఫస్ట్ మీరు విజిట్ చేయండి. ఈరోజు విజిట్ చేసి ఆ హెడ్ మాస్టర్ దగ్గర తీసుకొని ఒకసారి మీ స్కూల్ గురించి అవగాహన, అంటే ఎంతమంది పడతారు, ఏంటి, రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయా, వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు అన్ని ఆ స్కూల్స్ అయితే వాన పడే టైంకి మన ఫోన్స్ కూడా పనిచేయకపోవచ్చు, సిగ్నల్స్ జామ్ కావడంలో రకాల ఇష్యూస్ వల్ల. కాబట్టి మన దగ్గర ఒక టీం ఉన్నదంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికోసం ముందే ఇంటిమేట్ చేస్తా ఉన్నాం. రెండవది ఫిరోజ్, మీరు అసలు వాట్సాప్ ఉదయం ఆ డ్యామేజ్ రిపోర్ట్ కానీ ఒక ప్రొఫార్మర్ ఏదైనా ఇస్తా ఉంటారు, ఆ ప్రొఫార్మర్స్ కానీ ఇవి ఇన్ టైంలో మనం సబ్మిట్ చేయగలగాలి. ఇక్కడ అసెస్ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది వాళ్ళు డేటా అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు హెవీ రైన్స్ ఏమైనా పడతా ఉన్నాయా, పడితే డ్యామేజ్ ఎంత ఉంది, క్రాప్ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే క్యాటిల్ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా హ్యూమన్ లాసెస్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా వాటర్ లాగింగ్ కానీ ఇనండేషన్ ఏమైనా జరుగుతూ ఉందా. వాటర్ లాగింగ్ అంటే ఏం లేదు, మా అక్కడ ఒక మనుషులు పోవడానికి ఒక మోకాల రోజు నీళ్ళు కానీ వస్తే దాన్ని వాటర్ లాగింగ్ కానీ దాన్ని అట్లీస్ట్ ఆ డేటా అనేది వాళ్ళకి మనము ఇన్ టైంలో సబ్మిట్ చేయగలగాలి. రెండవది ఆ విధంగా ఎక్కడైనా ఇన్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి, వాటర్ ఫ్లో ఓవర్ఫ్లో జరుగుతూ ఉంది, మీకు ఆల్రెడీ 2-3 టైమ్స్ ఇప్పటికే ఇంటిమేషన్ ఇచ్చాము. ఏం చేయాలి, ఇమీడియట్గా మనకు బ్యానర్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోమని చెప్పాము. ఒకవేళ ఎవరైనా ప్రిపేర్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఈరోజు సాయంత్రానికల్లా అన్ని ప్రిపేర్ చేసుకోండి. అవన్నీ ప్రతి విఆర్ఓ దగ్గర 5 బ్యానర్స్ మినిమం ఉండాలి. ఓవర్ఫ్లోయింగ్ జరిగేటప్పుడు ఏ హెచ్చరిక బోర్డు పెడతాము అది పెట్టండి. ఇనండేషన్ అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ఇనండేషన్ అవుతా ఉంది, ఇక్కడ డ్రైనేజ్ ఏమన్నా ఉండే అవకాశం ఉంది, ఇక్కడ ఎవరు మూవ్ కావాలి అంటే వెహికల్స్ కానీ మనుషులు కానీ ఈ రూట్లో వెళ్ళవద్దు అనేది అవి కూడా మనం చేపించుకొని పెట్టుకోవాలి. అవి ఎక్కువ వచ్చేసి మన మున్సిపాలిటీ లిమిట్స్లో వస్తుంది. అది విలేజెస్లో ఎక్కడ రాదు నాకు తెలిసి. విలేజెస్లో ఏమన్నా అయితే బ్రీచెస్ జరగడం కానీ, ఎక్కడైనా మనకు కొంచెం హిల్ ఏరియా కాబట్టి కొండ చర్యలు ఏమన్నా స్లైడ్ జరిగి రాళ్ళు ఏమన్నా వచ్చి రోడ్ల మీద పడ్డం కానీ జరుగుతుంది. మనకు రూరల్ ఏరియాలో అయితే అది జరుగుతుంది, అర్బన్ ఏరియాస్లో అయితే ఇనండేషన్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది ఇనండేషన్ అర్బన్ ఏరియాస్లో. ఆ అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు 1996లో వచ్చాయంట వరదలు, అంత వరదలు వచ్చే సిచ్యువేషన్ అయితే మేబీ ఉండకపోవచ్చు. కాకపోతే ఇనండేషన్ అయితే జరుగుతుంది. లో లయింగ్ ఏరియాస్ అనేది మదనపల్లి టౌన్లో ఉన్నాయి. మేడం మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారు? అక్కడ ఏమన్నా బ్యానర్స్ బాబు కన్సర్న్ విఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళతో కొంచెం టైప్లో ఉండండి. ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ అని మేడం ఇస్తా ఉందో ఆ డేటా మేము ఇప్పుడు ఒకసారి చదివింది సార్.